హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖపై సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా ఎదురు చూశారు. మరి ఇప్పటికే విద్యాశాఖను నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రక్షాళన చేస్తూ మరి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం అంటూ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి అక్టోబర్ 30వ తేదీ వరకు తెలంగాణ విద్యా కమిషన్ కూడా ఒక రిపోర్ట్ అయితే సమర్పించబోతుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళలోనే ప్రత్యేకంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్ని ప్రవేశపెట్టాలని, తర్వాత నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ఒక పాఠశాలను నడిపే విధంగా, ప్రత్యేక పాఠశాల నడిపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. విద్యా కమిషన్ కూడా అదే విధంగా రిపోర్ట్ అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో వస్తువుల కల్పన, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం, రాగి జావా, తర్వాత సౌకర్యాలు లేని పాఠశాలలను ఇతర బడుల్లో విలీనం చేస్తాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువుల కల్పన చేస్తామంటూ విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఉన్నత విద్యలో సంస్కరణలపై సీఎంకు విద్యామండలి నివేదిక కూడా ఇవ్వనుంది. మొత్తానికైతే ఈ ప్రీ ప్రైమరీ తరగతుల్ని గవర్నమెంట్ పాఠశాలలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసి దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఆ డిఎస్సీపై ఈ సమీక్షా సమావేశంలో అయితే ఎలాంటి నిర్ణయం అయితే వెలువడలేదు. తర్వాత టెట్ నోటిఫికేషన్పై కూడా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి దాని మీద కూడా మరి ఇన్ సర్వీస్ టీచర్లకు సెపరేట్ టెట్, బీఈడీ, డిఈడీ, మరి డిఎస్సీ అభ్యర్థుల కోసం సెపరేట్ టెట్ నిర్వహిస్తే బాగుంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. తర్వాత ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు టెట్ నిర్వహించే విధంగా కూడా ఈ సమీక్ష సమావేశం చర్చించి నిర్ణయం తీసుకొని మరి ఎన్సీటీఈకి, కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తే, రిప్రజెంటేషన్ చేస్తే ప్రభుత్వం బాగుండేది. ముఖ్యంగా మరి డిఎస్సీపై దాదాపు తెలంగాణలో 15,000కు పైగా డిఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆల్రెడీ విద్యాశాఖలో ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా జిహెచ్ఎంలుగా ఈ విధంగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు. ఇంకా ఎంఈఓ పోస్టులు, డైట్ లెక్చరర్లు, తర్వాత అన్ని విద్యాశాఖలో ఉన్నత పోస్టులన్నిటి కూడా భర్తీ చేస్తే ఇంకా కింది స్థాయిలో చాలా పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రమోషన్ వచ్చిన స్థానంలో స్కూళ్ళలో టీచర్ల కొరత అయితే ఉంది. కాబట్టి వెంటనే 15,000 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 15,000 పోస్టులకు సంబంధించి వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్పై కూడా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ఆశా వాళ్ళందరూ ఎదురు చూశారు. కానీ సీఎం గారు అయితే దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ నవంబర్లో టెట్ రిలీజ్ చేయాలి. తర్వాత వెంటనే కొత్త సంవత్సరంలోగానైనా కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు బోధించేలా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని, వచ్చే అకాడమిక్స్ ఇయర్ నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, పాలు ఇవన్నీ అందించాలన్నారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో బెంచీలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పేసి చెప్పారు. ప్రాథమిక అంటే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏమాత్రం సౌకర్యం లేని పాఠశాలలను ప్రభుత్వ స్థలాల్లోకి, సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని చెప్పారు. తర్వాత మెరుగైన వసతుల కోసం ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఇక కార్పొరేట్ స్కూల్ తరహాలో గవర్నమెంట్ స్కూల్ను తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరం మేరకు తరగతి గదులతో పాటు ఆట స్థలం, మంచి వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. ఇక పీఈటీ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు కదా గతంలో. దాని మీద కూడా మరి ఈ విద్యాశాఖ సమీక్షలో మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక బీపీఈటీ పూర్తి చేసిన చాలామంది అయితే ఉన్నారు. వారు కూడా మరి డిఎస్సీ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ, తర్వాత ఈ పీఈటీ పోస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా వేయడానికి విద్యాశాఖ సమీక్షలు అయితే సీఎం గారు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం నెక్స్ట్ మరొక సమీక్ష సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో డిఎస్సీ, టెట్, పీఈటీ పోస్టుల భర్తీ, ఇంకా విద్యా సమస్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని, మరి అక్టోబర్ 30వ తేదీన విద్యా కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ రోజు మరొకసారి సమీక్ష సమావేశం ఉండే అవకాశం ఉంది. ఆ రోజు ఖచ్చితంగా మరి డిఎస్సీపై, టెట్పై, ఇతర విద్యాశాఖ సంబంధించిన అంశాలపై బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.